ఒంగోలు జిల్లా మార్కాపురంలో విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ సీఎంటీ పుల్లారెడ్డి హాజరయ్యారు. మార్కాపురం డివిజన్ పరిధిలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. సీఎంటీ పుల్లారెడ్డి కరెంటు ఫీడర్స్ బాగా లేకుంటే వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని, వినియోగదారులకు 24 గంటల కరెంటు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం ఇడుపులోని సబ్స్టేషన్ను ఆయన తనిఖీ చేసి అక్కడ పనిచేసే ఉద్యోగులు ట్రాన్స్ఫార్మర్ మెయింటెనెన్స్ సరిగ్గా చూసుకోవాలని చెప్పారు. డివిజన్ సమీక్షా సమావేశం చేయడానికి రావడం జరిగింది. జిల్లాలో సమీక్షా సమావేశాల్లో భాగంగా ఈ జిల్లాలో మార్కాపురం డివిజన్ సపరేట్గా రివ్యూ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ రివ్యూలో సప్లై ఇంటరప్షన్ లేకుండా మెయింటైన్ చేయాలనేది చేశాము. ఫీడర్స్ అన్ని కూడా ఎక్కడైతే ఇంటరప్షన్స్ ఉన్నాయో ఆ ఫీడర్స్ అన్ని కూడా రెక్టిఫై చేసి కన్జ్యూమర్స్కు 24 గంటలు 24/7 సప్లై అరేంజ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అక్కడక్కడ కొన్ని ఫీడర్లు ఎక్కువ ట్రిప్ అవుతున్నాయి, అవన్నీ కూడా రెక్టిఫికేషన్ చేసుకొని క్వాలిటీ సప్లై ఇవ్వాలని ఆదేశించాం. అట్లాగే రెవెన్యూ కలెక్షన్స్ కూడా ఈ డివిజన్లో అరియర్ ఎక్కువ ఉంది. ప్రైవేట్ అరియర్ కానీ గవర్నమెంట్ అరియర్ కూడా అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి కలెక్షన్స్ కూడా ఇంప్రూవ్ చేసి 100% కలెక్షన్లు తీసుకురావాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.